హలో అండి, అందరికీ నమస్కారం. మన చందమామ కథలకు మనసారా స్వాగతం. ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న కథ చిరగనిది అరగనిది. రచన వసుంధర గారు. ఈ కథ జూలై 1987 బొమ్మరిల్లులో ప్రచురించబడిందండి. ఇక కథలోకి వెళ్దామా మరి. పూర్వం ఒకానొక రాజు తన మంత్రితో కలిసి అర్ధరాత్రి పూట మారువేషంలో నగర సంచారం చేస్తూ ఓ ఇంటి ముందు ఆగాడు. అర్ధరాత్రి పూట కూడా ఆ ఇంట్లో దీపం వెలుగుతోంది. ఆ ఇంట్లో ఓ భార్య భర్త ఉంటున్నారు. వారి మాటలు బయటికి వినపడుతున్నాయి. కట్టుకునేందుకు సరైన చీర కూడా లేక బయటకి రాలేకపోతున్నాను. నలుగురిలో నాకెంతో చిన్నతనంగా ఉంటోంది అంది భార్య. నేనేం చేసేది? రెక్కలు ముక్కలు చేసుకున్నా ఏమీ మిగలడం లేదు. నాకు పాయసం తినాలని ఎంతకాలం నుంచో మనసు. ఎప్పటికి తీరుతుందో అన్నాడు భర్త. మన చుట్టూ ఉన్న వాళ్ళందరూ ఎంతో సుఖంగానూ సంతోషంగానూ ఉంటున్నారు. మనకు ఒక్కళ్ళకే ఈ దరిద్రం దేనికి అని వాపోయింది భార్య. నీకు తెలియదు, మనలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. దేశాన్నేలే రాజు ప్రజల గోడు పట్టించుకోనంతకాలం మన బ్రతుకులు ఇలా తెల్లవారాల్సిందే అని సమాధానమిచ్చాడు భర్త. సరే, పడుకుందాం. ఎంతసేపు ఏడిస్తే మాత్రం ఆ రాజు మన గోడు వింటాడా? తెల్లారి లేస్తే మళ్ళీ నీకు నాకు బోలెడు పనులు అంది భార్య. అప్పుడు ఆ ఇంటి దీపం ఆరింది. భార్యాభర్తలు నిద్రపోయారు. రాజు మంత్రి ఈ సంభాషణ పూర్తిగా విన్నారు. రాజు మనసు బాధపడితే మంత్రి ఓదార్చుతూ, ప్రభు, రాజ్య పరిపాలన ఎంత చక్కగా చేసినా ఇలాంటి చిన్న చిన్న లోపాలు ఉంటూనే ఉంటాయి. ఈ విషయాన్ని మనసుకి పట్టించుకోకండి అన్నాడు. రాజు మాత్రం ఆ పేద దంపతులకు ఏదో సహాయం చేయాలని అనుకున్నాడు. మర్నాడు కొలువు తీరినప్పుడు ఆయన భటులను పంపి పేద భర్తను రప్పించాడు. ప్రభు, నేనే తప్పు చేయలేదు. నన్నిక్కడికి ఎందుకు రప్పించారు అన్నాడు భర్త కంగారుగా. నీ భార్యకు మంచి చీర లేదు, నీకు పాయసం తినాలన్న కోరిక తీరలేదు. ఈ రెండు తప్పులు కావా అన్నాడు రాజు. ఈ అభియోగానికి ఏం జవాబు చెప్పాలో తెలియక పేద భర్త తెల్లబోయి చూస్తుండగా రాజు అతడికి ఓ పట్టుచీర, కాసిని మొహరీలు ఇప్పించి, వెళ్ళు, వీటితో నీ తప్పులు దిద్దుకో అన్నాడు. పేద భర్త ఎంతో ఆనందించాడు. ప్రభు, తమరు దేవుడితో సమానం. నా మనసులోని మాట తెలుసుకుని నా కోరిక తీర్చారు అని రాజుకు పడి పడి దండాలు పెట్టి వెళ్ళాడు. ఆ తర్వాత కొంతకాలానికి రాజు మంత్రి మళ్ళీ మారువేషాలతో ఓ రాత్రిపూట ఆ పేద దంపతుల ఇంటికి వెళ్ళారు. లోపల దీపం వెలుగుతోంది. లోపల నుంచి మాటలు వినిపిస్తున్నాయి. బయటకు వెళ్ళాలంటే కట్టుకునేందుకు మంచి చీర లేదు అంది భార్య. పాయసం తినాలని నాకు మనసుగా ఉంది, డబ్బు లేదు. ఈ దేశపు రాజు పరిపాలనలో మన వంటి దరిద్రుల కోరికలు తీరవు అన్నాడు భర్త. ఈ సంభాషణ వినగానే రాజుకు చాలా కోపం వచ్చింది. మంత్రి, ఈ దంపతులు కృతజ్ఞులు. నా వల్ల సహాయం పొంది కూడా నన్నే నిందిస్తున్నారు. వీరిని కారాగారంలో వేయాలి అన్నాడు రాజు. తొందరపడకండి ప్రభు, వీరి నిందలకు కారణం కూడా తెలుసుకోవడం మంచిది అన్నాడు మంత్రి. రాజు తన కోపాన్ని అణుచుకున్నాడు. మంత్రి వెళ్ళి ఆ ఇంటి తలుపు తట్టాడు. ఎవరు అంటూ పేద భర్త తలుపు తీశాడు. మేము పరదేశులం. సత్రానికి వెడుతూ మీ మాటలు విని ఇక్కడ ఆగాం. కొద్ది మాసాల క్రితం మేమిక్కడికి వచ్చినప్పుడు రాజు నీ భార్యకు పట్టుచీర, నీకు పాయసం తినడానికి మొహరీలు ఇవ్వడం నేను కళ్ళారా చూశాను. అప్పుడు నువ్వు రాజును దైవ సమానుడని పొగిడావు కూడా. మరి ఇప్పుడెందుకు నిందిస్తున్నావో అర్థం కావడం లేదు. ఆ రోజు రాజసభలో మేం లేకపోయి ఉన్నట్లయితే మీ మాటలు నమ్మేవాళ్ళం. నిజం చెప్పు, అసలు సంగతేమిటి అని అడిగాడు మంత్రి. ఎందుకంటే ఎల్లకాలం ఒక్కటే చీర కట్టుకుంటే ఎన్నాళ్ళు ఆగుతుంది? నా భార్య పట్టు చీర చిరిగిపోయింది, నేను తిన్న పాయసం అరిగిపోయింది అన్నాడు భర్త. అయితే అందుకు రాజు ఏం చేస్తాడు? ఎల్లకాలం నీకు పట్టు చీరలు, పాయసం డబ్బులు ఇస్తుండాలా అన్నాడు మంత్రి. అలాగని ఎవరన్నారు? నేను సోమరిని కాను, శ్రమజీవిని. నేను నా భార్య రోజల్లా రెక్కలు ముక్కలయ్యేలా పనిచేసినా కడుపు నిండడం లేదు. మా వంటి శ్రమజీవులకు శ్రమకు తగ్గ ఫలితం వచ్చేలా చేస్తేనే
రాజు సమర్థుడని అనిపించుకుంటాడు అన్నాడు భర్త. ఈ మాటలతో రాజుకు కనువిప్పైంది. లేని వారికి తాత్కాలికంగా సహాయం చేయడం వల్ల లాభం లేదని అర్థమైంది. ఆ మర్నాడే రాజు పేదల శ్రమకు తగిన ఫలితం లభించే విధంగా శాసనాలు చేశాడు. ఆ శాసనాల ఫలితంగా రాజ్యంలో పేదల పరిస్థితి మెరుగైంది. వారిప్పుడు నిత్యం రాజును వేనోళ్ల కీర్తిస్తున్నారు. ప్రభు, ఇక మీ కీర్తి పట్టు చీరలా చిరిగిపోదు, పాయసంలా అరిగిపోదు. సూర్యచంద్రులు ఉన్నంతకాలం ఈ భూమిపై చిరస్థాయిగా ఉండిపోతుంది అంటూ మంత్రి రాజును మెచ్చుకున్నాడు. ఇదండి బొమ్మరిల్లులో వసుంధర గారి రచన చిరగనిది అరగనిది. మరో మంచి కథతో మళ్ళీ కలుసుకుందామండి. థ్యాంక్ యూ.